చేసిన గిరిజన గురుకులం నూతన భవనాన్ని ఆర్థిక ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజన గురుకులంలో విద్యార్థులతో కలిసి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ భోజనం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 46లో జరిగిన ఘటన బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీఓ వసంత కుమారి, తహసీల్దార్, కార్పొరేటర్లతో సంఘటనపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు, మీకు అండగా ప్రభుత్వం ఉంది. జీవో 58 కింద అక్కడ నివసిస్తున్న స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇక పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ బోడుపల్ నగర పాలక సంస్థల పరిధిలో 88 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్లను మేయర్ జక్కా వెంకటరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఆగస్టు 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని 7వ జిల్లా అదనపు జడ్జి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవన సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిసారి జాతీయ లోక్ అదాలత్ గూడూరు కోర్టు నందు అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కరించడం జరుగుతోందని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో రిలీఫ్ క్యాంపులు కొనసాగుతున్నాయని, అన్ని గ్రామాలలో పూర్తిగా వాటర్ తొలగిపోయి వారి ఇంటిలో వంటలు చేసుకునే వరకు రిలీఫ్ క్యాంపులు కొనసాగుతాయని వరద ఉపశమన పునరావాస ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో అన్ని గ్రామాలలో పారిశుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయని, 2-3 గ్రామాలు మినహా అన్ని గ్రామాలలో వాటర్ తగ్గిపోయిందని ఆయన తెలిపారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రాజెక్టు కారణంగా బైంసా మండలం గుండెగం వాగు వంతెనపై నుండి నీరు వచ్చి మహాగం, చాత, పార్దిబి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రోజున చేపల వ్యాపారి బైంసా నుండి మహాగం వెళ్తుండగా వాగు దాటున్న క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. బైక్ వదిలేసి ఈదుకుంటూ బయటికి వచ్చి కేకలు వేయగా స్థానికుల సహాయంతో బైక్ ను బయటికి తీశారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమ్మద్ తబ్రేనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ కూడా తనను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుందని ఆవేదన చెందాడు. లీగల్ గా తనకు విడాకులు ఇప్పించాలని ఆయన కోర్టులో దాఖలు వేశారు. హైదరాబాద్ పాత బస్తీలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ బాగ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. యూనిక్ హై స్కూల్ కరెస్పాండెంట్ గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో కలిసి స్కూల్లోని పై అంతస్తులో నివసిస్తున్నారు. అయితే స్కూల్ కి వచ్చే విద్యార్థులను కరెస్పాండెంట్ కొడుకు యాసర్ లైంగికంగా వేధిస్తున్నారు. స్కూల్లోనే నిల్చొని మైనర్ బాలికలను మభ్య పెడుతూ వారిని లోపరుచుకుంటున్నాడని స్థానికులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద గ్రామ జంక్షన్ లో పక్కపక్కనే ఉన్న 2 దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దేవరాజు గట్టు జంక్షన్ వద్ద ఉన్న షాపులో కెమెరాలు, 3 సెల్ ఫోన్లు, 2000 రూపాయల నగదును చోరీ చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఇంట్లో ఎవరీ లేని సమయంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు వరద నీటి నుండి ప్రజలను ఇబ్బందులు లేకుండా చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి మండలంలోని జగ్గాసాగర్ ఆత్మకూరు గ్రామంలో పాఠశాలలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సందర్శించారు. 94 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులు కల్పించాలని సంకల్పంతో పాఠశాలలో ప్రహారీ గోడలు, రంగులు, మరుగుదొడ్లు, వంతగదులు, డిజిటల్ విద్య, ఎలక్ట్రిసిటీ, అదనపు తరగతి గదులు మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాటు విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. మత్స్యకారుల సమయ స్ఫూర్తితో వెలిగొండ రిజర్వాయర్ నుంచి 350 ఆవులు క్షేమంగా ఒడ్డుకు చేరాయి. అడవి పందులు ఒక్కసారిగా దాడి చేయడంతో బెదిరిపోయి వెలిగొండ రిజర్వాయర్ లోకి వెళ్లిపోయింది ఆవుల మంద. తక్షణమే స్పందించి వాటిని చాకచక్యంగా ఒడ్డు వైపు మళ్లించారు మత్స్యకారులు.
సూర్యాపేట జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షానికి మద్రాల మండలం జీ కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్య పొంగి పొర్లుతున్న పాలేరు వాగు బ్రిడ్జి పై నుండి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. వాగు ఉధృతం కావడంతో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం చౌళ్ల తండా నుంచి వచ్చిన 23 మంది కూలీలు ముకుందాపురంలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి గర్భాలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో అమ్మవారికి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూచిపూడి నుంచి చినముత్తేవి గ్రామ రహదారి మురికి కాలువపై వంతెన కూలిపోవడం గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పాఠశాల కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రికి వృద్ధులు, వివిధ పనులపై వెళ్లే ప్రజలు కాలువలోకి నడిచి వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ దగ్గర ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో కాలనీ వాసులంతా మరింత కష్టాలు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టు భారతీయ స్టేట్ బ్యాంకు వినూత్నంగా మొట్టమొదటిసారిగా గ్రామంలో రైతులు ఖాతాదారుల వద్దకే రాత్రి శిబిరం ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ అధికారులు ఏజీఎం రవికాంత్, రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని బ్యాంక్ అధికారి కలిసి ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. వారికి అనుగుణంగా సేవలు అందించడం, గ్రామం అభివృద్ధి చెందాలని అర్హులందరికీ గృహ నిర్మాణానికి రుణాలు, విద్యార్థులకి విదేశీ విద్యా రుణాలు, రైతులకు పంట రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం బాలాజీ లేఅవుట్స్ వికాస్ ఎన్క్లేవ్ వేణు ఎన్క్లేవ్ కాలనీలోకి వర్షపు నీరు భారీగా చేరింది. నడుములోతు నీరు రావడంతో కాలనీలోని ఇంటికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా లేకపోవడంతో పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాలువ వద్ద మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వైకుంఠధామం వాగులో బోర్ మోటార్లు, పైపులు కొట్టుకుపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొచ్చెరువు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని 2 తాండవులకు దేవుని చెరువు వాగు పొంగి పొర్లడంతో తండావాసులకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరికి వరదలు వస్తాయని ముందు చూపుతోనే ఆలోచించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై 12వ తారీఖున జిల్లా యంత్రాంగాలు ముందస్తుగా సిద్ధం చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 జిల్లాలలో గోదావరి వరదల వలన లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు ముంపుకు గురి అవుతాయని గుర్తించి ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, పడవ ప్రయాణంలో గోదారమ్మ తల్లి పునర్జన్మ ఇచ్చిందన్నారు. అందరి దేవుళ్ల ఆశీస్సులు, శ్రీ కనకదుర్గమ్మ గోదావరి తల్లి ఆశీర్వాదంతో మళ్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు దేవినేని. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారి అధిక వర్షాల వలన కొట్టుకుపోయింది. రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. రోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారని, ఇలా అకాల వర్షాలతో రోడ్లు పాడవడం, విద్యార్థులకు నడక ఇబ్బంది కావడం, పాఠశాలకు వెళ్లే దారి ఇలా అకాల వర్షాలకు పాడవడం కొత్త కాలం. దీన్ని పరిష్కరించేవారు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచంట మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం లంక గ్రామాలైన అయోధ్య లంక గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని ఆగ్రహించారు. లంక గ్రామాలలో వరద బాధితులను పరామర్శించడానికి పర్యటనకు వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో వరద బాధితులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పరామర్శించారు. జైపూర్ మండలంలోని పర్యటించిన ఆమె వరద బారిన పడి ఇబ్బంది పడుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ మరియు జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని ఉర్దూ మీడియం స్కూల్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు పరిశీలించారు. ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అకీల్ మరియు కాంగ్రెస్ నాయకులు కాజా అజీబుద్దీన్ విజ్ఞప్తి మేరకు మెట్పల్లి ఉర్దూ మీడియం హై స్కూల్ ను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న పాత స్కూల్ బిల్డింగ్ ను కూల్చివేసి అతి త్వరలో నూతన స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. పనులను త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మరియు ఇంజనీర్ శశిని ఆదేశించారు. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మున్సిపల్ చైర్మన్ రానవేని సుజాత సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే తనముల డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణం అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేద ప్రజల పెన్నిదన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంట్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో పలువురు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆషాఢం శుక్రవారం కావడంతో మహాలక్ష్మి అమ్మవారిని పోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గుడి దగ్గర జలమయం కావడంతో భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి బాలికల వసతి గృహ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సాల్మాన్ రాజ్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చల్లపల్లి బాలికల వసతి గృహంలో 7 విద్యార్థులకు వాంతులు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు వాంతులతో పాటు కడుపు నొప్పి, జ్వరం ఉండడంతో నిరసించిపోయారు. విద్యార్థులకు వివిధ రకాల టెస్టులు చేశామని, ఎలాంటి ప్రమాదం లేదని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఇక జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో 2 యువకుల మధ్య వాగ్వాదం నెలకొంది. డబ్బులు ఇస్తాను రమ్మంటూ పిలిచి 30 మంది కలిసి ఓ యువకుడిపై దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో యువకుని చితకబడిన ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుబాని అనే యువకుడు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జగ్గయ్యపేట జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మున్నేరు బ్రిడ్జ్ పై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. లింగాల మున్నేరు బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో లింగాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. మరోవైపు తెలంగాణలోని బోనకల్లు, వైరా, ఖమ్మంతో పాటు వత్సవాయి మండలంలోని సుమారు 20 గ్రామాల రాకపోకలు అంతరాయం కలిగింది.